ఫ్యాన్ స్పీడ్ కొంచెం తగ్గించరా. చేసేస్తారు లేకపోతే జై బాలయ్య. ఎవడరా నువ్వు కొండేరు హాస్పిటల్కి పో ఎల్కే ఎల్కే అంటే నాకు కూడా తెలియదు మా, నాకు బూతులు రావు కదరా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. బూతులు అది బూత్ అంటున్నారు మరి, నాకు కూడా తెలియదు. ఏమో నాకు తెలియదు. బాలబాబు కింద కామెంట్లో ఇలాంటివి పెట్టారంటే పెడతారు మరి. బాలయ్య బాబు ఫ్యాన్స్ బ్రో ఇక్కడ. కోసేస్తాం. इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी కాషన్ किया. ఫిల్మ్ है सर. వావ్, ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నెల సుడిది కాదురా. అది నాకు హిందీ చెప్పడం కాదు. That's our జమానా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆపుకోవట్లేదు, నవ్వేస్తున్నాం మేమైతే. వేరే లెవెల్ హిందీ గురు. మన హిందీ పెద్ద ఏం ప్రో కాదులే, మనం కూడా అదే పరిస్థితి. మనం కూడా మన ఎదురు కాదట్లేదు, కానీ బాలయ్య బాబు దానికి. బట్ నేనైతే ఇంగ్లీష్ లో మాట్లాడతాం, మనకి హిందీ రాదు కాబట్టి. యువర్ ఇంగ్లీష్ బెటర్ దెన్ మై ఇంగ్లీష్. బోయా సీన్ ఏంటి? ఆ బాబు సీన్ ఏంటంటే ఒక 10 మంది గన్నులు పెట్టుకుని మిమ్మల్ని చంపడానికి వస్తారనమాట. సో మీ దగ్గర ఉన్న సోలంతో వాళ్ళని పొడిచి చంపేస్తారు. అది సీన్. బోయా ఇది చాలా రొటీన్ గా ఉంది, ఒక పని చేయి. నన్ను మింగేమంటారా బాబు? ఆగు ఎరుపుగా. ఆల్రెడీ బాలేదు డైలాగ్. అవును, బాలేదు ఉంటుంది. మాట్లాడేది నన్ను మింగేమంటారా బాబు, వాజ్ పర్సనల్ అంట. మీ ఇద్దరు పర్సనల్ చూసుకోండి. సో హలో ఈ రోజు మనం అఖండ 2కి వచ్చిన మంచి ఫన్నీ రీల్స్ ని చూసేద్దాం. ఏమంటావరా మరి? జై బాలయ్య వీడియోకి రియాక్ట్ అయిపోదాం. అసలు నేను వీడియో తీసినప్పుడు ఆ వీడియోస్ చూసి నవ్వుకొని వచ్చా తెలుసా, లిటరల్లీ చెప్పాలంటే. బాలయ్యని చూడగానే రోమాలు ఉరక్కబూరుచుకుంటాయి. మామూలు కాదు అసలు. ఈ మూవీలో నాకు ఆ మెడ మీద తిప్పుతాడు చూసా ఒకటి, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఓన్లీ బాలయ్య బోయపాటికే సాధ్యమైంది అది. బాలయ్య స్వాగ్ అది, ఎవరు దాన్ని రెప్లికేట్ చేయలేరు. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి తొందరగా వెళ్ళిపోదాం, తొందరగా రీల్స్ చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేసేసేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఈ వీడియోకి 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మన బాలయ్య రీల్స్ చూసేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో మన ఫస్ట్ రీల్ ఇదే. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు బాబు? ఇక్కడ ఎంత చల్లి కూడా ఫ్యాన్ ఆడేసాడే. ఎంత చల్లి కూడా. వామ్మో, అరే నేను చెప్పి నీ సీనేరా కాదు. ఆ బ్లడ్ కూడా చూసావా? సీజీ ఎట్లా కనిపిస్తుంది ఆ బ్లడ్? ఇలా గాల్లో ఎగురుతుంది. అది అసలు ఎందుకులే, ఆ టాపిక్ మాట్లాడుకోబుద్ది కావట్లేదు నాకు. అది చూస్తే నాకు ఏదోలా ఉంది. ఫ్యాన్ స్పీడ్ కొంచెం తగ్గించరా. చేసేస్తారు లేకపోతే. జై బాలయ్య. కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. తగ్గిరా, నాకు తగ్గొచ్చేస్తుంది నవ్వి. కాదు మనోడు భలే సింక్ చేశాడు దాన్ని, వేరే లెవెల్ ఉంది. సరే ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేయాలి మరి. ఎవడరా నువ్వు కొండేరు హాస్పిటల్కి పో ఎల్కే ఎల్కే అంటే నాకు కూడా తెలియదు మా, నాకు బూతులు రావు కదరా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. బూతులు అది బూత్ అంటున్నారు మరి, నాకు కూడా తెలియదు. ఏమో నాకు తెలియదు. సో బాలబాబు కింద కామెంట్లో ఇలాంటివి పెట్టారంటే పెడతారు మరి. బాలయ్య బాబు ఫ్యాన్స్ బ్రో ఇక్కడ. కోసేస్తాం. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. లెట్స్ గో. ఓకే, ఇదేదో కొద్దిగా ఇన్నోవేటివ్ ఉంది, ఇది చూద్దాం.
బాలయ్య ఒరే బాలయ్యనా ఏ చేశారా బాలయ్య మార్వెల్ సినిమాస్ లో ఇప్పుడు ఆమె ఎవరు ఇప్పుడు మార్వెల్ మూవీస్ లో ఉంటది అదే నటాషా నటాషా కాదు, నటాషా వాళ్ళ చెల్లి. అది నటాషా కాదు, అదిగో నటాషా వాళ్ళ చెల్లి. మొత్తం మీద వేరే లెవెల్ చేశారుగా. బాగుంటుంది బాగానే ఉండిద్దిలే. నీకు అందరు నచ్చుతారు మో, నీకు నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పు నాకు పాయింట్. ఏదైనా ఇష్టపడాలిరా, ఇష్టపడితే మళ్ళీ రిటర్న్ మనకి ఆ ఇష్టం వస్తుంది. అంత సీన్ లేదులే. నెక్స్ట్ ఈ వీడియోలో మన బాలయ్య బాబు గారి రియాక్షన్ చూడు. ఆయన మూవీ ఆయన చూసుకొని ఆయన ఇచ్చిన రియాక్షన్స్ ఇప్పుడు మనం ఎలా అయితే ఇస్తున్నామో అలాగే ఇప్పుడు ఆయన మూవీకి ఆయన ఇస్తున్నాడు. అది చూద్దాం. కింద చూడు. రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా అంట ఎంతైనా ఆ డైలాగ్ డెలివరీ అరే బాబు, అసలు వేరే వాళ్ళు చెప్తాడు తెలుసా డైలాగు. పదవస్తు చూసా కంట నుంచి కంటిన్యూస్ కొట్టేస్తాడు. గూస్ బంప్స్. అసలు జనరేషన్ తరాలు అది పంచుకుంటూ పోతున్నారు ఆ డైలాగ్ డెలివరీ మాత్రం. సింపుల్. నిజం చెప్పాలంటే థియేటర్ పేలిపోయింది తెలుసా సౌండ్ బాక్స్ ఈ మూవీకి. అవును, నేను చూసా, రీల్స్ చూసా. అది నేను అనుకున్నా కానీ తర్వాత తెలిసింది నిజమని. సినిమా బాలయ్య బాబుదని తెలిసిన తర్వాత కూడా థియేటర్లను సరి చేసుకోకపోతే ఇలాగే ఉంటుంది. దట్స్ యువర్ పనిష్మెంట్ బ్రో. ఇప్పుడు ఇది ఒక ఇంటర్వ్యూ జరిగింది. మన బోయపాటి గారు, బాలయ్య గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే. ఆ ఇంటర్వ్యూలో హిందీ లాంగ్వేజ్ అది. ఇద్దరు ఎలా కవర్ చేస్తారో చూడు ఇప్పుడు. इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी కాషన్ किया. ये फिल्म है सर. వావ్. ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల సుడిది కాదురా. అది నాకు హిందీ చెప్పడం రాదు. మనోడు చెప్తున్నాడు క్లారిటీగా. నాకు హిందీలో చెప్పడం రావట్లా, ఎట్లా చెప్పాలంటారు. అది నాకు హిందీలో చెప్పడం రాదు. బాలయ్య నవ్వుతున్నాడు చూడు పక్కన. బాలయ్య కూడా హిందీ రాదు, నేను లేకపోతే నేను చెప్పాను. सिंदूर टच किया तो ऑपरेशन सिंदूर शुरू करके 9 मिनट्स में टारगेट रीच हुआ सर. 3 days में आके लेके आके आगे बढ़ा दिया. That's our जमाना. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. That's our power. ఆపుకోవట్లేదు, నవ్వేస్తున్నాం మేమైతే. అసలు వేరే లెవెల్ హిందీ గురు. మన హిందీ పెద్ద ఏం ప్రో కాదులే, మనం కూడా అదే పరిస్థితి. మనం కూడా మన ఎదురు కాదట్లేదు కానీ బాలయ్య బాబు దానికి. బట్ నేనైతే ఇంగ్లీష్ లో మాట్లాడతాం, మనకి హిందీ రాదు కాబట్టి. యువర్ ఇంగ్లీష్ బెటర్ దెన్ మై ఇంగ్లీష్. ఇది ఇంకొకటి. నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా. మార్రా మార్రా అరే మార్రా. అరే సరిగ్గా సరిపోయింది అది మాత్రం. మీరు కూడా మారండి ఫ్రెండ్స్, లేకపోతే బాలయ్య బాబు ఇలాగే శిక్ష వేస్తాడు మీకు కూడా. తిప్పేస్తాడు అందరు కూర్చోబెట్టి, ఆరతిచ్చి పడేస్తారు. అసలు థాట్ ఎలా వచ్చిందిరా బాబు మంచి. అసలు నిజంగా చెప్తా, కోసేసుకుంటాం రా బాలయ్య అంటే. ఈ సీన్ బాలయ్య బాబు చేశారు కాబట్టి క్లాప్స్ వెళ్తున్నాయి. చప్పట్లు. నెక్స్ట్ వీడియో ఏది కాదు, మన కత్తి తిప్పే సీన్ ఉండిద్దా. అవును, అది కాపీడ్ యాక్చువల్లీ. కాపీడ్. ఇదే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఇలాంటి. చూపిస్తా నేను ఇప్పుడు, చూపిస్తా చూడు ఇప్పుడు నువ్వు. అదే కాపీ. ఓకేనా. ఫస్ట్ ఇది. అవును. రక్తం చూడలేకపోతున్నారా నేను. ఇది సెకండ్ కాపీడ్. ఇక్కడ నుండి కాపీడ్ చూసావా, కాపీడ్ అది. మా బాలయ్య బాబు దగ్గర నుంచి వాళ్ళు తీసి పెట్టుకున్నాం. సరే ఇవన్నీ వద్దు, కామెంట్స్ చదివేస్తాం. కామెంట్ చదువుతాం. ఇలాంటి వాటిల్లో మన వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు. చూద్దాం. సరే ఇదిగో ఈ కామెంట్ చదువు. If Balaya saw this, he say both are not same. దాని కింద ఏం పెట్టాడు చూడు. Don't trouble the trouble. Trouble you. మామూలుగా పెట్టలేదు అసలు, మామూలుగా లేవు కామెంట్స్ అసలు. ఇది చూడు, కాపీడ్ కాదు మాడిఫైడ్ అంట. కరెక్ట్ చెప్పారు. నేను చెప్పానా అది కాపీడ్ కాదురా అని. విన్నావు నా మాట. సైన్స్ ఈ స్లీపింగ్. ఎగ్జాక్ట్లీ బ్రో, చలిలో నిద్రపోతుంది, కూలింగ్ ఎక్కువైపోయి నిద్రపోతుంది. ఎగ్జాక్ట్లీ మంచిగా పెట్టారు. చెప్పానా, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ కామెంట్స్ తెలుసా. సరే మనం ఇంకొక వీడియోకి వెళ్ళిపోదాం. చలో. ఇది ఇప్పుడు ఈ వీడియోలో మన కాఫీ విత్ కర్న్ ఉంటుంది కదా. అవును. ఆ వీడియోలో మన బాలయ్య ఇచ్చే రిప్లై ఎలా ఉండిద్దో చూసేద్దాం ఇప్పుడు. చలో.
is your favorite contemporary actor? Chiranjeevi sir, Nagarjuna sir, Venki sir. Who is your favorite? Salman Khan, Amin Khan or Shah Rukh Khan? సరిగ్గా ఇచ్చి పడేశాడు. అది మా బాలబాబుతో ఏమన్నా పెట్టుకుంటే పెట్టాడు ఇప్పుడు అసలు చెప్పండి ఆన్సర్ సమాధానం. మామూలుగా అదే. ఎప్పుడే చూసినా గానీ ఆన్సర్ ఇస్తాడు అవును. ఎవడు ఫేవరెట్ అట్లా లేదు Like, చాలా సింపుల్ పడదీగిండు. చెప్తామండి ఓకే సర్లే నాకు ఈయనంటే ఇష్టం అని ఆ, చెప్పి చెప్పేస్తాం. ముగ్గురు పేర్లు చెప్తే నేను నాకు ముగ్గురు ఇష్టమేంటి అని చెప్తారా ఏ అవును. హీరోయినా అవును. బాలయ్యకి ఒక స్వాగ్ ఉంటది బాలయ్యకి ఒక మాట తీరుండిద్ది దీనికి కమెంట్స్ చదివేస్తాను ఇదిగో ఈ కామెంట్ చూడు మామూలుగా ఉండదు మా బాలయ్య బాబు అంటే అంట ఇచ్చి పడేస్తాం. ఇదిగో ఇది చూడు అలా ఉంటుంది మరి మా బాలయ్య అలా ఉంటుంది మరి మా బాలయ్యతో. ఇప్పుడు మన ఫేమస్ గ్రీన్ స్క్రీన్ స్టార్ ఎవరు ఆడు మన తెలుగోడు జోష్ జోష్ ఎస్ మనోడి వీడియో చూద్దాం వేరే లెవెల్ ఉంది నువ్వు చూడలేదు ఇవన్నీ నేను కంటెంట్ చాలా బాగుంటది. నేను తీసి నేను ఇవన్నీ నేను గ్యాదర్ చేయడానికి దగ్గరగా 1 to 2 hours నేను స్పెండ్ చేసి Research చేసావు మీరు? Wow. రీసెర్చ్ చేసి ఇవన్నీ వీడియోస్ తీసాను అన్ని వీడియోస్ కన్నా నాకు ఈ ఒక్క వీడియోనే మంచిగా అనిపించింది నిజం చెప్పాలంటే చాలా ఫన్నీగా ఉంది బోయా సీన్ ఏంటి ఆ బాబు సీన్ ఏంటంటే ఒక 10 మంది గన్నులు పెట్టుకొని మిమ్మల్ని చంపడానికి వస్తారనమాట సో మీ దగ్గర ఉన్న సోలంతో వాళ్ళని పొడిచి చంపేస్తారు అది సీన్ బోయా ఇది చాలా రొటీన్ గా ఉంది ఒక పని చేయి నన్ను మింగేమంటారా బాబు అరే డబ్బింగ్ కూడా భలే ఇస్తున్నాడు రా కొంచెం ఇచ్చి. ఇంచుమించు బాలయ్య voice అవును లోనే బాలయ్య పెట్టారు. బాబు లాగే ఉంది. మనం ఇంకేమంటారా బాబు ఆగు ఏ అగు ఎరుపుగా ఆల్రెడీ బాలేదా డైలాగ్ అవును అవును బాలయ్య ఉంటది. ఇప్పుడు ఆ సోలంతో నేను పొడిచే బదులు ఆడే వచ్చి పొడుచుకొని చచ్చిపోతే ఎలా ఉంటది అదేలా బాబు అది ఎలా బాబు అంటే అది ఓన్లీ నీకే సాధ్యం అది అంతే మరి. ఇప్పుడు దీన్ని నా మెడకేసుకొని ఒక తిప్పితే హెలికాప్టర్ లా తిరుగుతుంది అప్పుడు వాళ్ళే వచ్చి పొడుచుకొని చచ్చిపోతారు ఎలా ఉంది ఒకసారి ఊహించుకో ఏయ్, ఏయ్. ఈ బాలయ్య ఏయ్ స్టార్ట్ కెమెరా లాస్ట్ లో ఈ స్టార్ట్ కెమెరా అదేరా బాలయ్య అంటే ఎలా అనిపించింది నీకు ఈ వీడియోలో వేరే లెవెల్ అనిపించింది. ఆ జోష్ లాస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసావా కొసి వేరే లెవెల్ ఉన్నాయి. సరే ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్స్ చదువుదాం తప్పకుండా అట్లీస్ట్ చదవాలి. ఒకటే చదువుదాం అవును. ఖచ్చితంగా ఈ కామెంట్ చూడు నన్ను మింగేయమంటారా బాబు వాస్ పర్సనల్ అంట మీ ఇద్దరు పర్సనల్ చూసుకోండి. మా బాలయ్య హెలికాప్టర్ షాట్ రా అది రే అంట రేయ్ మామూలుగా ఉండదు రేయ్ వేరే పడేస్తాం రేయ్. సో దట్స్ ఇట్ మా ఈ వీడియోకి ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పేసేయండి అలాగే మీకు ఏ రీల్ నచ్చిందో కూడా కామెంట్ లో చెప్పేసేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసి కామెంట్లో గుర్తుపడేయటం మాత్రం మర్చిపోమాకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే నేను మీ సాయి నేను మీ రోషన్.